విజయవాడ కోర్టు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాక నాగరాజును కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిని 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఇప్పటికే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సస్పెండ్ అయిన సీఐ నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్ పడింది. షరతుతో కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ సిద్ధంగా లేదు. విజయవాడ కోర్టు అలాగే ఏపీ హైకోర్టు కూడా ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాకే నాగరాజును కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిని 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఇప్పటికే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని కస్టడీకి తీసుకొని ఈ రోజు నుంచి విచారించనున్న నేపథ్యంలో ఏదైతే సిట్ అధికారులు దీనికి సంబంధించిన ఆ విజయవాడ అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన విచారణనే సిట్ అయితే సుముఖత చూపనే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని విచారించేందుకు పూర్తి అనుమతి కావాలనే విధంగా ఏదైతే సిట్టు సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సుప్రీంకోర్టు నుంచి ఏదైతే అధికారికంగా ఏమి వెలువడుతుందో దానికి అనుగుణంగా సిఐ నాగరాజుని సిట్ అధికారులు విచారించనున్నట్లుగా మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా సిట్కు సంబంధించి సిట్ను ఇక్కడ ఏదైతే దర్యాప్తుకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసినప్పటి నుంచి కూడా సిట్టు అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగించింది. దీంతో అనేక అంశాలను అయితే సిట్టు వెలుగులోకి తీసుకొచ్చింది. సిఐ నాగరాజు ఏదైతే సాయి కృష్ణని లాకప్ డెత్ చేసిన అంశం, అదేవిధంగా సిఐ నాగరాజు ఏదైతే సాయి కృష్ణని మరో కోణంలో ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే సీసీ కెమెరా ఫుటేజీలు మాయం చేసిన అంశంలో సిఐ నాగరాజు అతనితో పాటు అతని స్నేహితుడు అతనితో పాటు మరికొందరు సిబ్బంది అంశంపై సిట్టు గుర్తించిన పరిస్థితి ఉంది. దీంతోనే సిఐ నాగరాజు రిమాండ్కి పంపించిన నేపథ్యం, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మరో 3 కానిస్టేబుల్లతో పాటు వీళ్ళని కూడా రిమాండ్కి పంపించిన నేపథ్యం ఉంది. అయితే ఈ మొత్తంగా కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సిట్టుకి కొంతమేర ఏదైతే సమాచారం ఉన్న నేపథ్యం ఉంది. దీంతో ఈ యొక్క సిఐ నాగరాజుని పూర్తిగా అనుకూలించే విధంగా దర్యాప్తు కొనసాగించాలని అయితే సిట్టు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజు దీనికి సంబంధించిన అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది, పోలీసుల వల్ల నాకు టార్చర్ కలిగే అవకాశాలు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో నాకు పూర్తిగా ఏదైతే కోర్టుకు తెలియపరుచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన విధంగా ఏదైతే సిట్టు నాగరాజును విచారించే విధంగా అవకాశం కల్పించిన నేపథ్యం ఉంది. దాంతోపాటు ఈ రోజు నుంచి 8 రోజుల పాటు సిఐ నాగరాజుని సిట్ అధికారులు విచారించడానికి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్టు దీనికి సుముఖతంగా లేకపోవటం, ఏదైతే సిట్టు పూర్తిగా నాగరాజుని ఆధీనంలోకి తీసుకొని తన స్వతహాగా సిఐ నాగరాజుని విచారించే విధంగా కావాలి అనే విధంగా అయితే సిట్టు సుప్రీంకోర్టుని ఆశ్రయించటం, అదేవిధంగా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే సిఐ నాగరాజుని సిట్ అధికారులు అతన్ని ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సిట్టు కూడా ఏదైతే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించిన నేపథ్యం ఉంది. మొత్తంగా సిఐ నాగరాజు అంశం, అదేవిధంగా తన తల్లి చాలా విధాలుగా ఆరోపిస్తున్న నేపథ్యం, సిఐ నాగరాజు వెనకాల పలువురు పెద్దలు ఉన్నారు, అదేవిధంగా పలువురు పోలీసు అధికారులు కూడా ఉన్నారనే ఆరోపణ నేపథ్యంలో సిట్టు వీటిపై పూర్తి దర్యాప్తు కొనసాగిస్తుంది. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి తర్వాత సిఐ నాగరాజుని ఆధీనంలోకి తీసుకొని విచారించనున్నట్లుగా అయితే మనకి సిట్టు తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వారు సేకరించారు. దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది అని అనుకునే లోపే ఇంకా మరికొన్ని అంశాలు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో పాటుగా సిఐ నాగరాజు కూడా విచారించే అవకాశం ఉంది. సో కస్టడీలోకి తీసుకుంటే ఇంకొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇలాంటి బ్రేక్ తీసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్తే కనుక ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది?
మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్టుని నియమించి సిట్టు పూర్తిగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే సాయికృష్ణ తల్లికి ఏదైతే హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది, నీకు సంబంధించిన కొడుకు కేసులో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మేము ముందుకు ఉన్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం ఉంది. దీంట్లో భాగంగానే సిట్టుని నియమించడం, ఆ తర్వాత వరుస పరిణామాలు నాగరాజుని అరెస్ట్ చేయడం, లోపలికి అతన్ని రిమాండ్కి విధించడం, ఇలాంటి పలు కోణాలు అతన్ని సంబంధించిన అంశాలను సిట్టు దర్యాప్తు వేగవంతం చేసి అనేక కోణాల్లో కూడా అనేక సమాచారం సేకరించిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి సిఐ నాగరాజు దాని తర్వాత పోలీసుల వల్లే తనకి ఇబ్బంది ఉందని కూడా అతను కోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. దీంతో పలు షరతులతో కూడిన అతన్ని విచారించేందుకు సిట్టుకి అవకాశం కల్పించడంతో దీనికి సుముఖత చూపండి సిట్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అదేవిధంగా సిట్ ఏదైతే ఈ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రావటం, సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం లేట్ అయ్యే అవకాశాలు ఉండటం నేపథ్యం ఉంది. దీని తర్వాత సిఐ నాగరాజుకి సంబంధించి తన వెనక ఉన్న పెద్దలు అదేవిధంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆ కోణంలో కూడా ప్రశ్నలు లేవలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తన తల్లి సిఐ నాగరాజు వెనకాల పలువురు పెద్దలు ఉన్నారో, అదేవిధంగా అధికారులు ఏదైతే పోలీసు అధికారులు కూడా ఉన్నారు, వారిని కూడా కఠినంగా శిక్షించాలి, తమకి బూడిదన్నా కలిగించండి, ఇప్పించండి అనే విధంగా ఆమె కోరటం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా సుప్రీంకోర్టుకి సిట్ అధికారులు వెళ్ళటం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక పక్క సిట్ ఏమో పూర్తిగా సిఐ నాగరాజుపై పూర్తి అనుమానాలతోనే ఆధారాలు కోర్టుకు అప్పచెప్పడం నేపథ్యంతోనే ఆయనకి రిమాండ్ విధించిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి సిఐ నాగరాజు దీనితో మళ్ళీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ యొక్క దర్యాప్తు సిట్ అధికారులు వేగం పుంజుకున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి షరతులతో కూడిన విధంగా హైకోర్టు కానీ విజయవాడ కోర్టు కానీ విచారించే నేపథ్యం షరతులతో ఇవ్వడంతో సిట్టు దానికి సుముఖత చూపకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయింది. సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత సిట్ అధికారులు ఇది ఏ విధంగా ఉండబోతుంది, లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటే కనుక ఇంకా ఏమేమి సిఐ నాగరాజు ఏమేమి చేశారు, అతని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంలో కూడా సిట్టు ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. ఏదైతే ఈ యొక్క అంశంలో అతనికి సాయికృష్ణ ఒక మర్డర్ కేసు, అదేవిధంగా ఒక ల్యాండ్ డీల్కి సంబంధించిన అంశంలో 25 కోట్ల రూపాయలకి డీల్ వ్యవహారంలో సాయికృష్ణ ఉన్నాడనే ఒక ఆరోపణ ఉంది. దాంట్లో కూడా సిట్టు పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఒక పక్క తన తల్లి మాత్రం ఏదైతే దీనికి తన కొడుకు సంబంధించి లాకప్ డెత్ అంశంలో తన కొడుకు బాడీ ఇప్పటివరకు కనుక్కోని నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే సాయికృష్ణ తల్లి ఆ పోలీసులపై మీద కానీ ప్రభుత్వం మీద కూడా ఆమె అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఉంది. వీటన్నిటికీ కూడా ఏదైతే సిట్ ఆశ్రయించిన సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ ఎప్పుడైతే చెప్పిద్దో అప్పుడు ముందుకు వెళ్తామని కూడా సిట్టు చెప్పడం జరిగింది. దీంతో సిఐ నాగరాజు సిట్టు నాగేశ్వర ఇప్పటికే కేసు విచారణ ఆలస్యం అవుతోంది. దీనికి సంబంధించి కూడా పోలీస్ వ్యవస్థ కానీ ఇటు కోర్టులు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు, రాష్ట్ర సర్కార్ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, కనీసం తమ కొడుకు యొక్క చితాభస్మాన్ని కూడా అందించండి అని చెప్పేసి ఆవిడ తల్లి తీవ్ర స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. సో ఇలాంటి పరిణామాలు చూసిన తర్వాత ఆవిడ ఎలా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంది? సో ఇది కొంచెం విచారణకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదా? ఎస్, ఏదైతే సాయికృష్ణ తల్లి ఈ విధమైన ఆరోపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రకంగా తమకు హామీ ఇస్తే మరో రకంగా డిప్యూటీ సీఎం మరో రకంగా అతను రౌడీ షీటర్లకి మేము అండుండాలా అనే విధంగా అతను మాట్లాడిన అంశం కూడా సాయికృష్ణ తల్లి పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశంపై మేము జనసేనలో ఉండటం మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి మాకు నెలకొంది. ముందుగా మా సమస్యను జనసేన వ్యక్తులకే జనసేన నాయకులకే మాకు సంబంధించిన మా అబ్బాయి దాదాపు నెల రోజుల నుంచి పోలీసులు ఇబ్బంది పెడుతున్న అంశాన్ని జనసేన నాయకులకే చెప్పినట్లుగా వివరించి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ జనసేన నుంచి స్పందన లేకపోవటం, దీంతో ముందుకి ప్రతిపక్షాన్ని ఏదైతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షానికి వివరించి చెప్పుకోవడంతోనే ఇవన్నీ ముందుకు వచ్చిన నేపథ్యం ఉందని కూడా సాయికృష్ణ తల్లి చెప్తుంది. ఏదైతే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత తనను పిలిపించుకొని తనకి హామీ ఇచ్చినట్లుగా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఈ కేసు ముందుకు సాగిద్ది. నా కొడుకు జరిగిన అన్యాయం ఎవరైతే దోషులు ఉన్నారో వారికి శిక్ష పడిద్ది అని ఆమె నమ్మినట్టుగా భావించినట్లుగా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా తన కొడుకుని ఇబ్బంది పెట్టి ఏదైతే లాకప్ డే చేసిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా తన కొడుకు ఏదైతే చనిపోవటానికి కారణమైన సిఐ నాగరాజు వెనకాల ఇంకా పెద్ద శక్తులు ఉన్నాయి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఆమె కోరిన నేపథ్యం ఉంది. లేని పక్షంలో ఆమె కిరసనాయిలైనా పోసుకొని నిప్పంటించుకొని నేను కూడా చనిపోతానని కూడా ఆమె చెప్పిన నేపథ్యం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఒక దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిట్ అధికారులు మాత్రం దీని మీద దర్యాప్తు వేగం చేస్తున్నాం అన్నట్టు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఈ యొక్క కేసుకు సంబంధించి సిఐ నాగరాజు వ్యవహరించిన విధానం, అదైతే ఏం జరిగింది, ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీ ఏం చేశారనే అంశం కూడా సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఏదైతే సిట్ దర్యాప్తు కొనసాగిస్తాను అనటంతో కొంత ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. సిట్ ద్వారా ఈ యొక్క కేసు తేలదు, దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి అని కూడా సాయి కృష్ణ తల్లితో పాటు ప్రతిపక్షాలు కూడా కోరిన నేపథ్యం ఉంది. దీంతో సిబిఐకి అప్పచెప్పాలని ప్రధానంగా ఈ కేసు అంశంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఇదంతా లేటుగా జరిగే అవకాశం ఉంది అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ముందుగా సిబిఐకి అప్పచెప్పాలని కూడా తన తల్లితో పాటు ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.